మీడియా మిత్రులకు, ఇక్కడ గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్న విషయాలు తెలియజేసిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ బాధలు వాళ్ళ అనేది తెలియజేశారు. దానికి కూడా అధికారులు అనేది మాకు తెలియజేయటం, ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందులు వారు అనేది అలా బాధ వ్యక్తం చేస్తుంటే ఏమిటనేది తెలుసుకోవడం కోసం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అనేది వాళ్ళు అనేది మాకు అనేది తెలియజేశారు. తెలియజేసినప్పుడు మేము అనేది వారికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన ఎక్స్ సర్పంచ్ చేపలమడుగు వెంకయ్య గారి కుమారుడు కుటుంబరావు, అతను కూడా వ్యక్తం చేశాడు. ఇక్కడ పాతరేపూడి వాసి. అలాగే ఇక్కడ ఎక్స్ సర్పంచ్ బత్తుల జమలయ్య గారు కూడా ఈ పాతరేపూడి వాసి కూడా తెలియజేశారు. ఈ రేపూడే కలిసి ఉంటేనే బాగుండిద్ది, ఒక అన్నదమ్ములు లేకుంటున్నాం, మేము ఇడిపోము అని బత్తుల జమలయ్య గారు తెలియజేయటం, ఎక్స్ సర్పంచ్ తనయుడైన చేపలమడుగు కుటుంబరావు తెలియజేయటం, ఇక్కడ పనిచేసిన ఎక్స్ ఎంపీటీసీ మలమంటి మార్తమ్మ గారు తెలియజేయటం, అలాగే ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేసిన బత్తుల నాగేష్ గారు తెలియజేయటం, ఇక్కడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న బత్తుల కృష్ణ కూడా తెలియజేయటం, ఇక్కడ వార్డు నెంబర్లో కొప్పుల వెంకటేశ్వరరావు తెలియజేయటం, ఇంకో వార్డు నెంబర్ గద్దల జ్యోతి తెలియజేయటం, ఇక్కడ వార్డు నెంబర్లుగా పనిచేసిన పాతరేపూడికి పనిచేసిన కొప్పుల లాలయ్య గారు కూడా తెలియజేయటం, కొప్పుల వెంకటేశ్వరరావు తెలియజేయటం, ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు విజయరావు తెలియజేయటం, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా దృష్టికి ఏమని తీసుకొచ్చారంటే, అయ్యా మేము గత 30 సంవత్సరాల నుంచి అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, కొన్ని పంచాయతీలు విడగొట్టుకున్నారు, ఒకప్పుడు రేపూడి దండ, కుమ్మరికుంట్ల, రేపూడి అన్నీ కలిసి ఉండేవి, వాళ్ళు ఎడగొట్టుకున్న తర్వాత లైట్లు వేయడానికి కూడా పరిస్థితులు బాగలేవు, ఇక్కడ కలిసి ఉండటం వల్ల మేము అన్ని రకాలుగా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, మేమందరం కలిసే ఉంటాం, మీరు అనేది పార్టీ దృష్టికి, డిపిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా అనంటే మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ కూడా పంచాయతీరాజ్ డిపిఓ గారికి, కలెక్టర్ గారికి, పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి హామీ ఇచ్చి, అమ్మా ఇది మంచి ఆలోచన కాదయ్యా, ఇంతటితోటి మీరు ఇలాంటి నిరసనలు అనేది ఆఫ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మా మీద అనేది గౌరవించి ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితోటి ఆఫ్ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.